లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. మెజార్టీ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 8 నుంచి 12 స్థానాల్లో గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. ఈ నెల 27 లేదా 28న రాష్ట్రానికి వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా రాష్ట్ర ముఖ్య నేతలతో నడ్డా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నేతలు పోటీ పడుతున్నారని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఎంపీ టికెట్ల కోసం ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆశావహులు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతల ప్లాన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నెల 27 లేదా 28వ తారీఖున బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాబోతున్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతోటి కూడా సమావేశం కాబోతున్నారు. దీనికంటే ముందుగా ఈ నెల 16 నుంచే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ప్రజలకు వెళ్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇందులో వాలంటీర్లుగా పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తర్వాత మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇదొక వైపు ఒక కార్యక్రమం. మరోవైపు సునీల్ బన్సల్ కూడా ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కేడర్తో సమావేశమయ్యారు. నిన్న కూడా బీజేపీ స్టేట్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఇదొక వైపు అనమాట. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకునేటువంటి వ్యూహం రూపొందిస్తుంది. గత 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకొని 20% మేర ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 8 నుంచి 12 పార్లమెంటు సీట్లు గెలిపే లక్ష్యంగా ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే జాతీయ నేతలు కూడా రాష్ట్రానికి రప్పించేటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతుంది. ఇంకొక వైపు పార్లమెంట్ ఇన్ఛార్జీలతోటి ఇప్పటికే సమావేశాలు జరుగుతున్నాయి. 2 వీలర్లు కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 వీలర్ వేసుకొని ప్రచారాన్ని నిర్వహించేటువంటి ఒక కసరత్తు ఒకవైపు జరుగుతుంది. సో మొత్తానికి మెజారిటీ పార్లమెంటు సీట్లను గెలుచుకునేందుకు ఒకవైపు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక టికెట్ల కోసం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలుస్తున్నారు. మరోవైపు కొంతమంది బీజేపీ రాష్ట్ర నేతలను కూడా కలిసి తమకే టికెట్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 నుంచి 4 పోటీ పడుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎట్లయితే ఆయా నియోజకవర్గాలకు పోటీ ఉందో ఈసారి పార్లమెంటు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పార్లమెంటులో 2018 ఎన్నికల్లో అసెంబ్లీలో ఒకే ఒక్క సీటు గెలిస్తే భారతీయ జనతా పార్టీ 7% సీట్లతో ఉంటే 2019 వచ్చేసరికి పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఈసారి కూడా మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి సో ఖచ్చితంగా మెజారిటీగా పార్లమెంటు సీట్లను గెలుచుకోవచ్చు అనేటువంటి ఆసక్తితోటి చాలామంది టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి సో వాళ్ళందరూ కూడా తమకే టికెట్ కావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఎంపీ టికెట్లకు భారతీయ జనతా పార్టీలో క్రేజ్ ఉంది. ఖచ్చితంగా ఎంపీ అవుతామనేటువంటి ధీమాతో చాలామంది నేతలు కూడా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా చాలామంది నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ విషయానికి వస్తే మహబూబ్నగర్ నుంచి కూడా డీకే అరుణ తనకే టికెట్ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి దిలీపాచారి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే చేవెళ్ల పార్లమెంటు నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తనకు టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయనకున్నటువంటి 7 పార్లమెంటు సీట్లలో తన అనుచరులకు టికెట్లు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అక్కడి నుంచి ఈ మధ్య కాలంలో పోటీ చేసినటువంటి అందెల శ్రీరాములు యాదవ్ ఆయన కూడా టికెట్ కోసం అసెంబ్లీకి పోటీ చేసినటువంటి అందెల శ్రీరాములు యాదవ్ కూడా పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే టికెట్ ఇవ్వాలి, మెజారిటీగా ఓట్లు సాధించుకున్నాను నేనని చెప్తున్నారు. కాబట్టి ఆయన కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక మరోవైపు భువనగిరి పార్లమెంటు విషయానికి వస్తే భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నరసగౌడ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా నల్గొండకు భారతీయ జనతా పార్టీకి పెద్దగా అభ్యర్థులు లేరు. ఒక బలమైనటువంటి అభ్యర్థి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు లేరు. కాబట్టి ఎవరైనా ఒక బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. మరోవైపు వరంగల్ పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ కూడా తనకు ఎస్సీ
నియోజకవర్గం కాబట్టి తనకు టికెట్ కావాలనేది భారతీయ జనతా పార్టీ నేతల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్లో కూడా ఒక బలమైనటువంటి నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేశారు. సరే థర్డ్ ప్లేస్కి వచ్చినప్పటికీ కూడా తనకు టికెట్ కావాలి, ఎంపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్తున్నారు. ఇక సిట్టింగ్ విషయానికి వస్తే సిట్టింగ్ స్థానాల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, అట్లనే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మరోవైపు ఆదిలాబాద్ నుంచి బాబురావు, ఇంకొక వైపు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, వీళ్ళు నలుగురికి సిట్టింగ్లు యథావిధిగా టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈటల రాజేందర్ కూడా పోటీ చేస్తున్నారు అన్నటువంటి చర్చ ఉంది. మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎక్కువ మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో ఈటల రాజేందర్ పేరు కూడా వినపడుతుంది. మరోవైపు చాడ సురేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా వినపడుతున్నాయి. అట్లనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి కూన శ్రీశైలం గౌడ్, నేను కూడా పోటీకి సిద్ధమని చెప్తున్నారు. కాబట్టి ముగ్గురు నుంచి నలుగురు వరకు కూడా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మరోవైపు జైరాబాద్ విషయానికి వస్తే అక్కడ నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని గత కొన్ని రోజుల నుంచి కోరుతున్నారు. మరి చూడాలి. ఇప్పటికైతే గోషామాయల్లో ఆయన గెలుపొందున్నారు కాబట్టి జైరాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు, ఎంపీ టికెట్. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక వైపు చికోటి ప్రవీణ్ కూడా అక్కడి నుంచి జైరాబాద్ టికెట్ కావాలంటున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప, ఇంకొక వైపు ఆకుల విజయ్ కూడా మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి ఆకుల విజయ్ కూడా జైరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి ముగ్గురు నుంచి నలుగురు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, టికెట్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది పక్క పెడితే సో పోటీ అయితే ఎక్కువగా ఉంది. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా తమకే టికెట్ వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే హైదరాబాద్ పార్లమెంటు ఎంఐఎంఏ గెలుచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. గతంలో కూడా ప్రయత్నాలు చేసింది, కానీ పరిస్థితి లేదు, సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ఒక నార్త్ ఇండియన్ నిలబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ స్థిరపడేటువంటి వాళ్లకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలు ఎస్సీ పార్లమెంట్ అక్కడి నుంచి బంగారు శృతి గతంలో కూడా ఆమె నాగర్ కర్నూలు నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మాజీ ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా పార్లమెంటు సీటు దక్కించుకునే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈసారి కనుక టికెట్ వస్తే ఎంపీ అవుతామనేటువంటి ధీమాతో చాలామంది నేతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 17 పార్లమెంటు సీట్లలో 8 నుంచి 12 ఈజీగా సీట్లను గెలుచుకోవచ్చు అనేటువంటి ధీమాతో ఉన్నారు. మరి చూడాలి భారతీయ జనతా పార్టీకి ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది, ఎవరు ఎంపీ కాబోతున్నారు అనేది మనకు పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పినట్టుగా ఒకటి వికసిత్ భారత్ సంకల్ప యాత్రతోటి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను నెలపాటు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక కార్యక్రమాలు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల చివరి నాటికంటే 27 లేదా 28 తారీఖున బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణకు రాబోతున్నారు. హైదరాబాద్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కేడర్కు పిలుపునివ్వబోతున్నారు. అదొక సమావేశం ఉంది. ఇంకొక వైపు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ రాష్ట్రానికి వచ్చారు. బీజేపీ కేడర్ తోటి తర్వాత ఆయా ఉమ్మడి జిల్లాల పార్లమెంటు వేదికగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించేందుకు ఒకవైపు ప్లాన్ జరుగుతుంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీకి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కు ప్రజలు ఓటేశారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే మోడీ చర్మిషే కావచ్చు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఇతర దేశాలతో మోడీ ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మోడీని చూసి ఓటు వేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా 8 నుంచి 12 సీట్లు గెలుచుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఎక్కడెక్కడ పోయినసారి సెకండ్ ప్లేస్లో ఉన్నాం, ఈసారి వాటిని పూర్తి స్థాయిలో గెలుచుకునే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతున్నాయి. జాతీయ నాయకత్వం కూడా మెజారిటీగా పార్లమెంటు సీట్లను గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఈ పార్లమెంటు సమావేశాల తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నేతలు తర్వాత రాష్ట్ర నేతలు పార్లమెంటు సీట్లను మెజారిటీగా గెలుచుకునేందుకు సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఒక కసరత్తు అయితే జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.